ఒక మనిషి జీవితం మలుపులు తిరగడం మొదలు పెడితే మలుపులు తిరుగుతూనే ఉంటుంది. ఈ విషయం లైఫ్తో తలపడుతున్న ప్రతి మనిషికి తెలుసు. లైఫ్ని లైట్ తీసుకునే వాళ్ళ గురించి మాత్రం నాకు తెలియదు. కానీ మనకు తెలిసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి, ట్రంప్ లైఫ్లో మలుపుల గురించి నాకు నేను తెలుసుకున్న కాసింత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాను. నిజానికి నేను ఎంతో కష్టపడి మీకోసం మీకు సమాచారాన్ని అందిస్తుంటే కొంతమందికి అది నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి బ్రదర్, రోజు మొత్తం చంద్రుడు కనిపించాలి అంటే కుదరదు. రాత్రి వరకు వేచి చూడాలి. అలాగే నేను ఇచ్చే సమాచారం మీకు నచ్చుతుందనే నేను అనుకుంటాను, అందుకే చేస్తాను. కానీ మీకు నచ్చదు అని నాకు ముందే తెలిస్తే ఆ టాపిక్ నేనెందుకు చేస్తాను? ఇదంతా చెప్తుంటే నాకు డైలాగ్ గుర్తొస్తుంది. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్. ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటాను మీకు. ఇక ఈరోజు నేను మీకోసం తీసుకున్న టాపిక్ ట్రంప్ పూర్తి పేరు డొనాల్డ్ జాన్ ట్రంప్. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. ట్రంప్ బాల్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జూన్ 14వ తేదీ 1946న ఫ్రెడ్ ట్రంప్, మేరీ అన్నా మెక్లైడ్ దంపతులకు రెండో సంతానంగా డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్లో జన్మించారు. ట్రంప్ తల్లిదండ్రులకు మొత్తం 4 సంతానం. ట్రంప్కు సంబంధించిన బాల్యం, విద్యాభ్యాసం న్యూయార్క్లోనే పూర్తయ్యాయి. ట్రంప్ కుటుంబం జమైకా ఎస్టేట్స్లో ఉన్నప్పుడు క్యూ ఫారెస్ట్ స్కూల్లో చదువుకునేవారు. అయితే కొన్ని సమస్యల కారణంగా 13వ ఏట అంటే 13 సంవత్సరాల వయసులో ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేసి న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో చేరారు. అక్కడే హై స్కూల్ విద్యను పూర్తి చేశారు. తర్వాత బ్రొనెక్స్లోని పాడ్డమ్ విశ్వవిద్యాలయంలో 2 ఏళ్లు చదివారు. అనంతరం అమెరికాలోనే స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన కోర్సులు ఆఫర్ చేసి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన వాటర్లూన్ స్కూల్ నుంచి ఆయన అర్థశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆయన తమ కుటుంబ సంస్థ అయిన ఎలిజబెత్ ట్రంప్ అండ్ సన్స్లో పనిచేసేందుకు ఇక్కడ చదివారు. ట్రంప్ సోదరుడు 1981లో మద్యానికి బానిసై మృతి చెందారు. ఇదే తనను మద్యం ధూమపానం నుంచి దూరంగా ఉంచిందని ట్రంప్ తరచూ చెబుతూ ఉంటారట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.